హలో అండి, వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను సాంబార్ ఈజీగా ఎలాగ చేసుకోవాలో చూపిస్తానండి. ఒక గ్లాస్ మైసూర్ పప్పు తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి పచ్చిమిరపకాయలు వేసుకొని విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నానండి. ముందుగా తాలింపు కోసం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని కొంచెం ఇంగు కూడా వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకొని మనకి ఇష్టమైన ముక్కలను వేసి మగ్గించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసి వీటిని కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం కూడా వేసుకొని మగ్గించుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. ఈ ముక్కలు ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పును కూడా వేసి కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలండి. తర్వాత మన పులుపు తగ్గట్టు చింతపండు రసం కూడా వేసుకొని సరిపడంత వేసుకొని ఎక్కువసేపు మరిగించుకోవాలండి. తర్వాత సాంబార్ పొడి కూడా వేసుకొని ఎక్కువసేపు మరిగించుకోవాలండి, పొంగు అణిగిపోయేంత వరకు. సాంబారు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరండి. మనకు ఎంత చిక్కదనం కావాలో అంత ఉడికించుకోవాలండి. అంతేనండి. ప్లీజ్